హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. ఈరోజు మనతో పాటు విషిక ఉన్నారు. సో కమిటీ కుర్రోల్లో అందరికీ తెలుసు అనమాట. సో ఒక మంచి సినిమాని మన ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు పురుషహాతో మే 22న పలకరించబోతున్నారు. మరి సినిమా ఎలా ఉండబోతుంది, క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ విషిక. హాయ్ అండి. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పోస్టర్ చూస్తేనే చాలా భయంగా ఉంది. నిండుగా ఉంటూనే భయపడుతున్నాం. మనం 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 ఎందుకు భయపడుతున్నాం? వాళ్ళు భయపడాలి మనల్ని చూసి. ఎవరిని భయపెట్టారా అనేది డౌట్. లేదు, ఖచ్చితంగా మనం వాళ్ళకే భయపెడుతున్నాం, అబ్బాయిలకే భయపెడుతున్నాం మనం. సినిమా అంతా మందే అయితే. మందే, ఈ రాజ్యమే, ఈ ప్రపంచమే మంది. సినిమా ఏంటి? బట్ టైటిల్ వాళ్ళకి టైటిల్ ఒక్కటే వాళ్ళకి ఇచ్చేసాం అంటే నేను ఈక్వాలిటీని నమ్ముతానండి. సో అందుకు టైటిల్ ఒకటే వాళ్ళకి ఇచ్చేసాం. పాపం ఎవరు బాధపడ్డారు మీతో? రాజ్ కుమార్ గారు చాలా బాధపడ్డారు నాతోని. ఫుట్బాలా? లేదు లేదు, నేను చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తాను. కొంచెం అలా ఏదో కొంచెం తన్నడాలు కొట్టడాలు తప్ప ఫుట్బాల్ అలాంటివి నేను చేయను. ఈ జోనర్లో, సో ఈ టైప్ ఆఫ్ ఫ్లేవర్లో మనకి అప్పుడు బ్రహ్మానందం గారు, శ్రీకాంత్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు కాంబోలో ఒక మూవీ వచ్చింది. సో అలా ఉండబోతుంది. అలా అనకూడదు, వాళ్ళు చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ దానికన్నా ఇంకా బాగా ఉండబోతుందని నేను అనుకుంటాను. లైక్ ఈ జనరేషన్కి ఇప్పుడుకి వచ్చే మూవీ కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ. ఈ మధ్యకాలంలో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనేది చాలా టాక్సిక్గా అయిపోయింది. సో ఆ టాక్సిక్ పాయింట్స్ ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారా, లేదంటే ఏదన్నా కొత్తగా చూపించుకుంటున్నారా? ఏ దేశం వెళ్ళిపోయినా, ఏంటి సముద్రాలు దాటేసినా ఒకటే పాయింట్, కపుల్స్ మధ్యలో గొడవలు. సో అవి ఉంటూనే మనం ఇంకొన్ని కొత్త పాయింట్స్ యాడ్ చేయబోతున్నాం. అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఏవైతే మనం వింటున్నామో న్యూస్లో అవన్నీ, అలాంటివి చిన్న చిన్న టాక్సిసిటీస్ అనేవి మనం ట్రేట్స్ అలా 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 జల్లేసామన్నమాట, చిన్న చిన్న గొడవలు. అండ్ ఇది డెఫినెట్లీ సినిమా చూసిన తర్వాత అందరూ క్వశ్చన్ అయితే చేసుకుంటారు, వై ఆల్ దిస్, వాట్ అబౌట్ దిస్ అని. ఐఎమ్ షూర్ ఎంటర్టైన్మెంట్తో పాటు కొంచెం ఆలోచన అయితే వస్తుంది అనేసి. అంటే వైఫ్ని ఇంత పేషెన్స్తో ఉంటారు ఒక వైఫ్ అంటే భర్త కోసం. అండ్ అట్ ద సేమ్ టైం భర్తలు కూడా అంతే ఆలోచిస్తుంటారు, కానీ వాళ్ళకి ప్రేమ ఎలా చూపించాలో కూడా ఒక్కొక్కసారి తెలియకపోవచ్చు. సో వైఫ్ కూడా అర్థం చేసుకుంటారు. ప్రాపర్టీస్ ఏం వాడారు? డ్రమ్ములు, కుక్కర్లు అలాంటివి ఏమన్నా వాడారు? లేదు లేదు, మా డైరెక్టర్ సార్ కొంచెం చాలా డిఫరెంట్గా ఆలోచించారు అనమాట. ఇవన్నీ అవుట్డేటెడ్ అయిపోయి మనకి ఇంకా డిఫరెంట్గా ఆలోచిద్దామని ఇంకా చాలా డిఫరెంట్గా ఆలోచించి మేము క్రియేట్ చేసాం ఈ ఫైట్స్ అవన్నీ. వాటి కోసం కూడా చూడాలి. వాటి కోసమే స్పెసిఫిక్గా చూడాలి. అమ్మాయిలు, ఆడవాళ్ళు, ప్లీజ్ గో అండ్ వాచ్ పురుష ఫర్ యువర్ సెల్ఫ్ డిఫెన్స్ మోడ్ అన్నట్టు. వేరే ప్రపంచంలోకి అయితే తీసుకెళ్ళబోతున్నాం. రెగ్యులర్ మూవీస్ రెగ్యులర్ ఇలాంటి జానర్స్ వచ్చేటప్పటికి గొడవలు, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు ఇంకొక డిఫరెంట్ వరల్డ్లోకి అయితే మేము తీసుకెళ్ళబోతున్నాం. కమిటీ కుర్రాలు ఆల్మోస్ట్ అన్ని న్యూ ఫేసెస్తో, సో ఒక బ్లాక్ బస్టర్ హిట్, ఎక్కువ రోజులు థియేటర్స్లో ఉన్న సినిమాగా కూడా ఉంది కమిటీ కుర్రాలు. తర్వాత ఎలాంటి ఆఫర్స్ వచ్చాయి? కమిటీ కుర్రాల తర్వాత నేను వెంటనే కోర్ట్ సైన్ చేశాను. ఐ డిడ్ కోర్ట్ అండ్ అగైన్ ఇట్స్ వెరీ బిగ్ బ్లాక్ బాస్టర్ కోర్ట్. తర్వాత నేను పతంగ్ చేయడం జరిగింది. తర్వాత చీకట్లో అనే ఒక ఓటీటీ ఫిల్మ్ చేశాను శోభిత గారితో. మా పురుష చేశాను. అండ్ ఇప్పుడు నేను ప్యారడైజ్ చేస్తున్నాను. సో అలా టచ్వుడ్ నాకు వచ్చినవన్నీ ప్రాజెక్ట్స్ చాలా మంచి ప్రాజెక్ట్స్, చాలా మంచి బ్యానర్తో అండ్ చాలా మంచి వ్యక్తులతో నేను చేస్తున్నాను. అండ్ ప్రతి ఒక్కళ్ళు నన్ను అప్రిషియేట్ చేస్తున్నానంటే బికాస్ ఆఫ్ తెలుగు ఆడియన్స్. నేను ఇది నమ్ముతూ తెలుగు ఆడియన్స్కి ఎవరైతే ఒకరైతే ఖచ్చితంగా నచ్చేస్తారో వాళ్ళని ఇంకా వదలరు, అలా తీసుకెళ్ళిపోతారు అని. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. అండ్ నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నందుకు కూడా నేను చాలా బ్లెస్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. సో ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే ఫిల్మోగ్రఫీ ఒక్కొక్క జానర్లో ట్రై చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ది బిగ్గెస్ట్ ప్యారడైజ్లో ఉన్నారు. సో ప్యారడైజ్ ఎలా ఉండబోతుంది? అండ్ వచ్చిన ప్రతి లుక్, రివీల్ చేసిన ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంది. సో అందులో మీకు ఎలా ఉండబోతుంది? నాదైతే డెఫినెట్లీ, ఎందుకంటే ఆడియన్స్ నా నుంచి ప్రతిసారి డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా వాట్ అని అంటారు, ఒక పెద్ద షాకింగ్ ఫేస్, సర్ప్రైజింగ్ ఫేస్తోని. బట్ అందరికీ నేను నచ్చుతా అని అనుకుంటున్నా. అండ్ అందరం అంతే కష్టపడుతున్నాం మూవీ కోసం. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్. నాని అన్న వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్. సో నాని అన్నతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అమేజింగ్ అండి. అతను యాక్టర్ అవన్నీ పక్కన పెడితే ఈ సచ్ ఎ స్వీట్ హ్యూమన్ బీయింగ్. ఫస్ట్ ఒక వ్యక్తిగా తను చాలా మర్యాదతో మాట్లాడతారు. ఈ సో స్వీట్. అండ్ ఈవెన్ కోటాప్లో మేము అంత ఎక్కువగా మాట్లాడలేదు బికాజ్ ఆఫ్ అతను ప్రొడ్యూసర్ కాబట్టి, నేను ఒక ఆర్టిస్ట్ని కాబట్టి అలా కుదరలేదు. బట్ ఇప్పుడు ప్యారడైజ్లో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఎవ్రీడే సెట్లో కలుస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటారు. అండ్ నాట్ ఓన్లీ అబౌట్ దిస్ ప్యారడైజ్, తను ఇంకా అడుగుతుంటారు, ఇంకేం చేస్తున్నావు, హౌ ఈజ్ యువర్ డే, ఏమవుతున్నాయి ప్రాజెక్ట్స్, కొత్తవి ఏమైనా, ఇలాంటివి కూడా మాట్లాడుతుంటారు అనమాట. సో వీళ్ళు బిగినర్స్, వీళ్ళు ఎక్స్పీరియన్స్డ్,
ఇవన్నీ వాళ్ళకి ఏమి ఉండవు. సో చాలా ప్రేమగా మాట్లాడతారు, అందరితో ఈక్వల్గా ట్రీట్ చేస్తారు. సో దట్ ఈస్ వాట్ నాని సార్ ఈజ్. అండ్ అఫ్ కోర్స్ వీ ఆల్ నవ్ నాని సార్. నేను ప్యారడైజ్లో చేస్తున్నా సరే నేనే వెయిట్ చేస్తున్నాను మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేసి. నాట్ బికాస్ నాకు నేను చూసుకోవాలి అని, బట్ ద వరల్డ్ ప్యారడైజ్ వాట్ వీ మేడ్ ఆల్ టుగెదర్, అది నేను అక్కడ చూడాలి అనేసి. సో నవ్వించడం అనేది చాలా కష్టం, అది కూడా 2 గంటలు నవ్వించాలి, ఒక మెసేజ్ ఇవ్వాలి, అందరిని ఎంగేజ్ చేయాలంటే చాలా కష్టమైన పని. మరి మీ క్యారెక్టర్కి మీకు ఎలా అనిపించింది? ఆ కష్టాలంతా మా డైరెక్టర్ సార్ తీసుకున్నారు. రాసే కష్టాలు అవన్నీ కష్టాలు ఆల్రెడీ డైరెక్టర్ సార్ దగ్గర ఉన్నాయి. మేమేం కష్టపడ్డామంటే అతను ఏదైతే అనుకున్నారో అది మేము బయట ఎంత బాగా అవుట్పుట్ పెట్టగలం అన్న కష్టమే మాది. సో మీరు చెప్పినట్టు నవ్వించడం చాలా కష్టం అండి. బికాజ్ మేము ఎంత స్ట్రెస్లో ఉన్నా, ఎంత ఏదున్నా, మీ స్ట్రెస్ మేము ఫిజికల్గా లైక్ ఫేస్ టు ఫేస్ మాట్లాడడం వేరు, స్క్రీన్ మీద చూపిస్తూ మీకు నవ్వించడం అన్నది కంప్లీట్గా వేరే. సో కొంచెం టఫ్ అనిపిస్తుంది ఆ టైమింగ్ కానీ అవన్నీ కొంచెం. బట్ బికాస్ ఆఫ్ రాజ్ కుమార్ సార్ అండ్ కసిరెడ్డి సార్, దే మేడ్ అస్ సో గుడ్ అండ్ సో ఈజీ టు డూ కామెడీ ఆన్ సెట్స్ అయినా ఆన్ స్క్రీన్. ఎందుకంటే వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళకి ఆ జానరే వాళ్ళు. అండ్ దే ఆర్ బయటనే కాదు, ఆన్ స్క్రీన్ కూడా అలానే ఉంటారు, ఆఫ్ స్క్రీన్ అలానే ఉంటారు. మాతో పర్సనల్గా లైక్ మేము ఇప్పుడు ఇలా కలిసిన ఆఫీస్లో అలానే ఉంటారు, అంతే ఎనర్జీ మెయింటైన్ చేస్తారు. సో మాకు అలవాటు అయిపోయింది, ఇంకా వాళ్ళతో ఉంటే మేము కూడా ఇంకా అలానే మారిపోయాం. సో ఇట్స్ బీన్ వెరీ గుడ్ జర్నీ ఫర్ పురుష అండ్ విల్ మిస్ పురుష టీమ్. కొట్టేటప్పుడు ఎవరినైనా గుర్తు తెచ్చుకున్నారా? లేదు లేదు లేదు, అలాంటివి ఏం లేవులేండి. కొట్టేటప్పుడు నేను రాజ్ కుమార్ గారు నా హస్బెండ్ అనే బాధ్యత కొట్టేస్తాను. కొట్టేశారు, ఆయన మాట్లాడకుండా ఇంకా నోరు పంపించేశారా? అంతే అంతే, పాపం నిజంగా 2-3 తగిలింటే, బట్ సో స్వీట్ ఏం అనలేకపోయారు నాకు ఇంకప్పుడు. ఒక్కొక్క పోస్టర్ కూడా చాలా అసలు డిఫరెంట్గా ఉంది అండ్ చాలా బాగుంటుంది కంటెంట్ అని అనిపిస్తుంది. ఇప్పుడు వరకు రిలీజ్ అయిన కంటెంట్ కూడా అదే విధంగా ఉంది. సో పురుష గురించి ఆడియన్స్కి ఒక మాట చెప్పాలంటే? పురుష పేరు పురుషులకి, కానీ మూవీ అమ్మాయిలకి, ఆడవాళ్ళకి. సో May 22 మీ ఫ్యామిలీతో పాటు థియేటర్కి రండి, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి మేము మీ నవ్వులతో వసూలు చేసుకుంటాం అనమాట. సో ప్లీజ్ డూ వాచ్ May 22 ఇన్ థియేటర్స్ పురుష. మీరందరికీ చాలా 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 నచ్చుతుంది. నచ్చకపోతే ఆ కిక్ ఏదైతే నేను ఇచ్చానో అలాంటి మెసేజ్లు పెట్టండి చాలు. నేను రియల్గా కిక్ ఆడపులి అంత పెద్ద మాటలేదు. సో యా, ప్లీజ్ డూ వాచ్ May 22 పురుష ఇన్ థియేటర్స్. మీ సెలక్షనే బాగుంటుంది. 1 more సక్సెస్ మీ ఖాతాలో. ఆల్ ది బెస్ట్. సో పురుష May 22 థియేటర్స్లోకి రాబోతుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ కామెడీ జానర్. సో కడుపుబ్బ నవ్వుకుంటారు, 2 గంటలు సినిమా అంత హాయిగా తీసుకెళ్తుంది. కాబట్టి థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూడండి. ఇది విష్కాతో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ భానుతో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్.